హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఈరోజు సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 8 మొదలు కాబోతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. షూట్ కూడా పూర్తి కావడం జరిగింది. దానికి సంబంధించిన ఒక ప్రోమో అయితే మరి కాసేపట్లో రాబోతుంది. సో, బిగ్ బాస్ కోరిక మేరకు ఈ యొక్క పదం తరచు మనం బిగ్ బాస్ హౌస్‌లో వింటున్నాం. సో, ఆ బిగ్ బాస్ వాయిస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక 7 గంటలకు ఈరోజు ప్రారంభం కాబోతుంది. సో, దానికి సంబంధించిన షూటింగ్ అయితే ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్‌లో ఏముండబోతుంది? బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది? ఎవరెవరు గెస్టులు రాబోతుర్రు? ఇవన్నీ కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని సమాచారాలైతే మనకు రావడం జరిగింది. సో, ఎప్పుడైనా సరే కానీ బిగ్ బాస్ అంటే ఈరోజు షూట్ జరిగింది. రేపు టెలికాస్ట్ అవుతుంది. సో, ప్రతిసారి బిగ్ బాస్ షూట్ అయిన వెంటే అదొక లీక్ అయితే బయటికి వస్తుంది ఎప్పుడైనా సరే. బట్ ఈసారి మొత్తం బిగ్ బాస్ సంబంధించిన టీం మొత్తం మారడం జరిగింది. మొత్తం హిందీ వాళ్ళు ఈ యొక్క ఏర్పాట్లు చేస్తుండడంతో ఈ లీక్ అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో, వాళ్ళు దాదాపు 99% సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. బట్ మనం మాత్రం ఊరుకోం కదా! ఏదో ఒక దారిలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో, మనమైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. ఈరోజు ముందు హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ వచ్చేసి మొత్తం నేను ఎప్పటి నుండో దాదాపు ఒక 3 సీజన్స్ నుంచి అనుకుంటున్నా. సో, హిందీలో కావచ్చు, వేరే లాంగ్వేజ్‌లో కావచ్చు, మొత్తం ఎనిమల్, జంగల్ టైప్ ఉంటుంది హౌస్. సో, అలాంటి ఆ టైప్ అయినటువంటి హౌస్ మన తెలుగులో ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రతిసారి అనుకునేవాడిని. ఈసారి మొత్తం ఈ హౌస్ మొత్తం వచ్చేసి ఫుల్ జంగల్, ఎనిమల్ జంగల్ థీమ్‌తో ఉంటుందన్నట్టు మొత్తం. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం గ్రీనరీ ఆ టైప్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం వెరైటీ యానిమల్స్ ఉండడం కావచ్చు, ఆ టైప్ అనిపిస్తుంది. మన జంగల్‌లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. సో, ఇక హౌస్ విషయానికొస్తే మొత్తం ఫస్ట్ నాగార్జున గారు హౌస్‌లోకి వెళ్లి ఈ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న రూమ్స్ కావచ్చు, బెడ్‌రూమ్స్ కావచ్చు, అలాగే స్విమ్మింగ్ పూల్‌తో సహా కిచెన్, హాలు, మొత్తం యాక్టివిటీ ఏరియా ఇవన్నీ కూడా నాగార్జున గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాగార్జున గారు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్‌కి వెళ్ళొచ్చినటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఇంతకు ముందుకున్నారో సో, మన ఆర్‌జే చైతు అండ్ గీతు రాయల్ వీళ్ళిద్దరూ కూడా ఒక జంటగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి అలా తిరుగుతూ హౌస్ మొత్తాన్ని చూసి వచ్చే అవకాశం అయితే వాళ్ళకివ్వడం జరిగింది. సో, వాళ్ళు నాగ్ సార్ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్తారు. సో, వాళ్ళు వెళ్ళడం చూసి మళ్ళీ వీళ్ళకి అవకాశం వచ్చిందా అనుకోవద్దు. సో, జస్ట్ వాళ్ళు హౌస్‌ని ఇలా చూసి వస్తారని చెప్పేసి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాగ్ సార్‌తో పాటు నాగ్ సార్ తర్వాత వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ యొక్క సెరమనీకి అంటే ఓపెనింగ్ సెరమనీకొచ్చేసి గెస్ట్‌లు కూడా వస్తారన్నట్టు. సో, మొత్తం మీద ఈరోజు వచ్చే గెస్ట్‌లు ఎవరంటే 35 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా స్టేజ్ పైకి రానా గారు, అలాగే నివేదిత థామస్ వీళ్ళిద్దరూ కలిసి కూడా ఆహ్, బ స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది. సో, ఆ తర్వాత చీఫ్ గెస్ట్ అంటే బిగ్ బాస్ 8 చీఫ్ గెస్ట్ వచ్చేసి హీరో నాని. సో, హీరో నాని ఇంతకుముందు బిగ్ బాస్ హోస్ట్‌గా కూడా చేయడం జరిగింది. సో, అతన్ని బిగ్ బాస్ 8 చీఫ్ గెస్ట్‌గా ఆయన్ని ఓపెనింగ్ సెరమనీకి పిలిచారు. సో, నాని గారు కూడా వచ్చారు. సో, ముఖ్యంగా 'సరిపోదా శనివారం' అనే ఒక మూవీ సక్సెస్‌లో ఉన్నారు ఇప్పుడు నాని. సో, ఆ సినిమాకు సంబంధించిన సక్సెస్ గురించి స్టేజ్‌పై నాగార్జున గారు, అలాగే నాని గారు మాట్లాడుకుంటారు. అయితే మొత్తం బిగ్ బాస్ 8లో అంటే ఈరోజు 14 కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెడతారు. సో, 7 జంటలుగా అంటే ఇద్దరిద్దరిని కలిపి ఒక జంటగా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపడం జరుగుతుంది. వాళ్ళకొక టాస్క్ కూడా నాగార్జున గారు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కొక్క జంటను లోపలికి తీసుకువెళ్తారు. సో, మొత్తానికైతే డైరెక్టర్ అనిల్ రావుపూడి అయితే ఒక జంటను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఇక యష్మి గౌడ వచ్చేసి 'మిస్టర్ బచ్చన్' సినిమాలో ఒక సాంగ్‌కి స్టేజ్ పెర్ఫార్మన్స్ చేయడం జరిగింది. అలాగే యాంకర్ విష్ణుప్రియ వచ్చేసి 'గబ్బర్ సింగ్' సినిమాలో సాంగ్‌తో స్టేజ్ పైన డాన్స్ చేయడం జరిగింది. సో, ఈ 'గబ్బర్ సింగ్' సాంగ్‌కి విష్ణుప్రియ చేసిన డాన్స్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుందని తెలుస్తుంది. సో, ఆ రకంగా విష్ణుప్రియ ఆహ్, జ పెర్ఫార్మన్స్ ఇచ్చిందన్నట్లు మనకు తెలుస్తుంది. సో, ఇక ఇన్ఫినిటీ రూమ్ వచ్చేసి గార్డెన్ ఏరియాలో ఉంటుంది. ఇక అయితే మనం 'బిగ్ బాస్ 7లో ఒకటి చూసాం 'పవర్ అస్త్ర' అని చెప్పేసి. సో, 'పవర్ అస్త్ర' వచ్చిన తర్వాతే ఒక రూమ్ అయితే వాళ్ళకు ఓపెన్ కావడం జరిగింది. సో, అలాంటిదే ఇప్పుడు కూడా అంటే 'బిగ్ బాస్ 8లో కూడా అలాంటిదే ఉంటుంది. ఒక రూమ్ అయితే ఉంటుంది. ఆ రూము ఒక స్పెషల్ రూము. ఆ స్పెషల్ రూమ్‌లోకి వెళ్ళాలన్నా కానీ కొన్ని అయితే పెట్టడం జరుగుతుంది. రూల్స్ ఇవి పొందితేనే మీరు హౌస్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. సో,
రూమ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని తెలుసు. సో ఆ రూమ్ పేరు వచ్చేసి గోల్డెన్ రూమ్. సో గోల్డెన్ రూమ్ గెలవాలి అన్నా, అందులోకి పోవాలన్నా కానీ కొన్ని పవర్స్ లాంటివి, అంటే పోయినసారి ఏదైతే మనం పవర్ ఆఫ్ అనేది ఒకటి పెట్టి అది పొందిన వాళ్ళు, అది గెలుచుకున్న వాళ్ళే స్పెషల్ రూమ్లోకి వెళ్ళినట్లు ఒక టాస్క్లు కావచ్చు అలా ఒకటి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ యొక్క స్పెషల్ రూమ్ గోల్డెన్ రూమ్ వెళ్ళాలన్నా కానీ అలాంటిది ఏదైనా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ గోల్డెన్ రూమ్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఈ హౌస్‌లో వచ్చేసి మొత్తం 3 బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఆ బెడ్‌రూమ్‌లో కూడా పేర్లున్నాయి. సో ఒకటి పికాక్ రూమ్, మరొకటి డ్రాగన్ అంటే తూనిగా రూమ్, ఇక మూడోదొచ్చేసి జీబ్రా రూమ్. ఇలా 3 బెడ్‌రూమ్‌ల పేర్లు ఇలా పెట్టడం జరిగింది. డ్రాగన్, పికాక్ అండ్ జీబ్రా అని. సో ఈ రూమ్‌ల గురించి మనకు ఈరోజు 7:00 నాగార్జున గారు హౌస్‌లోకి వెళ్లి హౌస్ టూర్ చేశారు గదా! అప్పుడు ఈ యొక్క 3 బెడ్‌రూమ్‌ల గురించి ఆ పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాటి గురించి మొత్తం నాగార్జున గారు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే గోల్డెన్ రూమ్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది ఈరోజు ఓపెనింగ్ సెరమనీలో జరిగే విషయాలు. ముఖ్యంగా 3 బెడ్‌రూమ్స్ గురించి, గోల్డెన్ రూమ్ గురించి, ఇక చీఫ్ గెస్ట్‌లు ఎవరెవరు వస్తారు, అలాగే వాళ్ళు ఒక్కొక్క జంటగా లోపలికి తీసుకెళ్తారు. అంటే ఇద్దరిద్దరు కంటెస్టెంట్‌లను కలిపి ఒక జంటగా వాళ్ళకు టాస్క్‌లు ఇచ్చి నాగార్జున గారు లోపలికి పంపుతారు ఒక సెలబ్రిటీతో. ఇవి మొత్తానికి 'బిగ్ బాస్ 8' ఓపెనింగ్ సెరమనీ విషయాలు. సో మరిన్ని అప్డేట్స్ ఏమన్నా మనకు అందితే, మీకు సాయంత్రం వరకు ఏమన్నా అందినా కానీ మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ. 'బిగ్ బాస్ 8' కోసం మీరందరూ ఎలాగైతే వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, సీజన్ 8 భారీ సక్సెస్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.